హాయ్ వర్స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషితో పైకొచ్చిన నటుడు అంటే మెగాస్టార్ చిరంజీవి పేరు ముందుగా చెప్పుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు ఆగస్టు 22న రాబోతుంది. ఈ నేపథ్యంలో మెగా నైన్ టీవీ సరికొత్త ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకులు, ఆయనకు సంబంధించి సినిమా జర్నీ ఎలా స్టార్ట్ అయింది, మలుపులు, అసలు ఆయన సినిమాల్లో ఎవరెవరితో యాక్ట్ చేశారు, ఆయన ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది అనేది మనం ఈ ఎపిసోడ్స్ పరంగా ఒక విశ్లేషణ అయితే చేద్దాం. మనకు ఈ విశ్లేషణ అందించేందుకు సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ అప్పాజీ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మెగాస్టార్ సినిమాల గురించి, ఆయన ప్రస్థానంలో ఎలా ఉండింది ఏంటి అనే విషయాలు అన్నీ అడిగి తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ ఒక ఎపిసోడ్స్గా మీ మెగా నైన్ టీవీలో టెలికాస్ట్ అవుతాయి. తప్పకుండా ఇది ఎందుకంటే మెగా అభిమానులకు ఒక సిరీస్ లాగా ఉంటుంది. ఇది ఎపిసోడ్ తప్పకుండా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నా. అప్పాజీ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే గంగాధర్ సార్, మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషికి పెట్టింది పేరు. అవును, ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు. అవును, 1955లో పుట్టిన మెగాస్టార్ 1978లో ఇండస్ట్రీలో ఫస్ట్ హీరోగా ఆయన సినిమా రిలీజ్ అయింది. ఎలా ఉండింది సార్ ఆ టైంలో? అసలు ముందుగా మన మెగాస్టార్ చిరంజీవి గురించి ఈ మెగా నైన్ ఛానల్లో మాట్లాడడం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది నాకు. నువ్వు అన్నట్టు అంటే చిరంజీవి స్వయం కృషికి మరో పేరుగా చిరంజీవి అని చెప్పవచ్చు. అయితే బ్యాక్గ్రౌండ్ లేకుండా అనే మాట చిరంజీవికి ఎక్కువగా మనం చెప్తుంటాం. కానీ అప్పటికి అంతకుముందు ఉన్న హీరోలు, ఇప్పుడు కృష్ణరాజు కానీ, మురళీమోహన్ కానీ, చంద్రమోహన్ కానీ, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సోహన్ బాబు, కృష్ణ, వీళ్ళెవరు కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండానే వచ్చారు. ఎందుకు మనం చిరంజీవికి బ్యాక్గ్రౌండ్ లేకుండా అని పదే పదే ఎందుకు వస్తుందంటే, ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వారసులు కావడం వల్ల. చిరంజీవి తర్వాత వచ్చినటువంటి అంటే కొన్ని సినిమాల్లో బాలకృష్ణ ఎన్టీఆర్తో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్నప్పటికీ, అన్నదమ్ముల అనుబంధం అని ఇలా కొన్ని సినిమాల్లో ప్రాపర్గా హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యింది తర్వాత కాలంలో. కాబట్టి ఇది వస్తుంది అనమాట. చిరంజీవికి బ్యాక్గ్రౌండ్ లేదు, వీళ్ళందరూ వెనకాల భారీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని. నిజానికి చిరంజీవి రంగప్రవేశం చేసేటప్పటికి అంతకుముందు హీరోలుగా వెలుగుతున్న వాళ్ళందరూ కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళే కదా. కాకపోతే ఏంటంటే చిరంజీవి సినీ రంగప్రవేశం చేసేటప్పటికి అసలు ఎక్కడా కూడా ఇండస్ట్రీలో ఒక సూది దోచడానికి కూడా ఖాళీ లేనంత ఇదిగా ఉంది. ఇప్పుడు ఒక పక్క ఎన్టీఆర్, ఆయన 77లో అసలు వరుస విజయాలు, దానవేర సూరకర్ణ ఒకే సంవత్సరం, యమగోళ, అడవి రాముడు, ఇటువంటి సూపర్ డూపర్ హిట్లు. ఆ తర్వాత ఇంకా విజయ పరంపర ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసేంత వరకు కూడా ఎక్కడ తగ్గలేదు అసలు. వేటగాడు, జస్టిస్ చౌదరి, కొండవేటి సింహం, డ్రైవర్ రాముడు, బొబ్బుల పులి, సర్దార్ బాపారాయుడు, ఇలాగా ఆయన ఒక చెలరేగిపోయి, అంటే ఆయన రాజకీయాల్లో అసాధారణటువంటి విజయం సాధించడానికి 77 నుంచి 82 వరకు వచ్చిన సినిమాల తాలూకు ప్రభావం చాలా ఉంటుంది. ఈవెన్ మనం ఆ సినిమాలు చూస్తే ఇప్పుడు బొబ్బుల పులి, సర్దార్ బాపారాయుడు, కొండవీటి, ఇవన్నీ కూడా అంటే ఆయన పేద ప్రజల పక్షాన పోరాడినటువంటి ఒక దీని ఇక నటించడం అనేది ఆయనకి బాగా ప్లస్ అయింది. అలాగే సోహన్ బాబు కూడా అప్పుడు ఫుల్ ఫామ్లో, అంటే 75లో అసలు జీవన జ్యోతి, సోగ్గాడు, ఇటువంటి పెద్ద పెద్ద హిట్లతోటి. ఆ తర్వాత కొంచెం వెనకబడినా కూడా ఆయన కూడా మళ్ళీ పువ్వు, కార్తీక దీపం, ఈ సినిమాలతోటి ఆయన కూడా ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఒక పక్క కృష్ణ, అలాగే కృష్ణరాజు, మురళీమోహన్, ఇంతమంది హీరోలు, అంటే పెద్ద హీరోలు, మీడియం రేంజ్ హీరోలు, రంగనాథ్, చిన్న హీరోలు, ఇలాగా 3-4 కేటగిరీల్లో హీరోలు ఫుల్గా సినిమాలు చేసుకుంటూ ఎక్కడ గ్యాప్ లేకుండా ఉన్న టైంలో చిరంజీవి రంగప్రవేశం చేయడం, చాలా చిన్న పాత్రలతోటి, చిన్న వేషాలతోటి ఆయన తన ఉనికిని ప్రకటించుకొని, తన ప్రతిభని నిరూపించుకొని అంచెలంచెలుగా ఎదగడం అనేది నిజంగా అంటే ఒక గొప్ప, ఆయన సినిమాలకు సంబంధించినంత వరకు ఆయన ప్రయాణం ఏదైతే ఉందో అది ఒక గొప్ప పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ అని మనం చెప్పొచ్చు. ఆయన్ని నటుడిగా తాను తీర్చిదిద్దుకున్న విధానం, అంచెలంచెల ఎదిగిన విధానం, ఇలాగా. ఇప్పుడు ఎందుకంటే కెరీర్ బిగినింగ్లో ఎన్టీఆర్తో ఆయన సినిమా చేశాడు, తిరుగులేని మనిషి, సోహన్ బాబుతో చండీప్రియ, కృష్ణతోటి తోడు దొంగలు, కృష్ణరాజుతోటి మనవూరి పాండవులు, కెరీర్ బిగినింగ్ సినిమా. ఇలాగా తనకు దొరికిన అవకాశాన్ని ప్రతిదాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడం, చిన్నదైనా సరే, నెగిటివ్ పాత్ర అయినా సరే. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో కానీ ఈ సినిమాల్లో నెగిటివ్ ఛాయలు ఉన్నటువంటి పాత్ర దొరికినా కూడా ఏమో ఇది నాకు నెగిటివ్గానే ముద్రపడిపోయి రేపు విలన్గానే నేను ఇది అవ్వాల్సి వస్తుందేమో, తనకున్న డ్యాన్సింగ్ స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడికి రాకుండా అయిపోతాయేమో అన్న అభద్రతా భావం లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఆయన సద్వినియోగం చేసుకున్న విధానానికి మనం
హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఫస్ట్ సినిమా పునాదిరాల్లోనే అసలు స్కోప్ లేదు, కానీ అక్కడ ఒక చీర కట్టుకొని డ్యాన్స్ చేసి. అవును, అంటే చెప్పాను కదా, చిన్న ఛాన్స్ దొరికితే ఇంకా ఈవెన్ మన ఊరి పాండవుల్లో ఇప్పుడు అప్పటికే కృష్ణరాజు రెబల్ స్టార్ లాగా ఉన్న కృష్ణరాజుతోటి స్క్రీన్ షేర్ చేసుకొని తన ఐడెంటిటీని ప్రకటించుకోవడం అనేది మామూలు విషయం కాదు కదా. అంటే తనకి డ్యాన్స్లో అంటే అప్పటికి ఉన్న హీరోలందరి మీద ఒక కొంచెం పైమెట్టులాగా ఉండే ఇది ఉంది ఆయనకి. దాన్ని అద్భుతంగా ఆయన యూటిలైజ్ చేసుకున్నాడు. ఏదైతే ఇప్పుడు ఇది కథ కాదు సినిమాలో కంప్లీట్ నెగిటివ్ ఇది ఉంటుంది. అంటే ఆ నెగిటివ్ పాత్రను కూడా మనం చూసేటప్పుడు అరే భలే చేస్తున్నట్టు ఎవరో ఆ టైంలో నేను సినిమా చూసేటప్పుడు అరే సూపర్ చేస్తున్నట్టు ఎవరో అనిపించింది. అలాగే తర్వాత శుభలేఖ, ఇప్పుడు ఖైదీకి ముందు అంటే ఖైదీతోటి తనకి ఒక సుప్రీం స్టార్డమ్, తర్వాత మెగా స్టార్డమ్ వచ్చింది. కానీ ఖైదీ కంటే ముందే తనకి శుభలేఖ ఉంది, కె విశ్వనాథ్తోటి శుభలేఖ. అలాగే కోడి రామకృష్ణ పరిచయ చిత్రం ఇంట్లో రామ ఇదిలో కృష్ణ, అప్పట్లో అసలు సెన్సేషనల్ హిట్ సినిమా. పున్నమ నాగు. ఖైదీకి ముందే మంచి విజయాలు ఉన్నాయి తనకి. ఇంకా ఖైదీ తర్వాత మొత్తం ఇంకా అదొక హిస్టరీ అన్నమాట. అంటే ఆ టైంకి ఇందాక మనం చెప్పుకున్నాం ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం తర్వాత ఏదైతే నంబర్ 1 దీనికోసం పోటీ జరుగుతుందో దానికి అప్పటికే ఈయన సూపర్ స్టార్ కృష్ణ దాన్ని భర్తీ చేసినప్పటికి కూడా ఈయన చిరంజీవి ఖైదీ సినిమాతోటి మళ్ళీ ఒక్కసారి ఇది చేసి ప్రపంచం సృష్టించి ఆ తరహా సినిమాలు, యాక్షన్ సినిమాలు, ఇప్పుడు ఖైదీ సినిమాలో యాక్షనే కాదు డాన్స్ కూడా ఎలా ఉంటుంది అసలు మామూలుగా, పాటలు కూడా అసలు ఒక రేంజ్లో ఉంటాయి. అంటే ఆ సినిమా విజయానికి కీలక పాత్ర పోషించిన వాటిలో పాటలు కూడా కదా. అలాగే పరుచూరు బ్రదర్స్ డైలాగ్స్ కానీ ఇవన్నీ అన్నీ కలిసి రావడం వల్ల ఖైదీ సినిమా అసాధారణమైనటువంటి విజయం సాధించింది. పరుచూరు బ్రదర్స్ కూడా ఆ సినిమా విపరీతమైనటువంటి పేరు తెచ్చింది. అయితే నిజానికి అంటే చాలా ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలు ఏవి కూడా ఒక్కటి కూడా కొత్త విషయం ఏం కాదు, అందరికీ తెలిసిన విషయాలే. మనం ఏది సరదాగా ఆయన బర్త్డే సందర్భంగా మళ్ళీ మనం ఒకసారి పిచ్చాపాటి మాట్లాడుకోవడం తప్ప ఇప్పుడు మనం మాట్లాడుకున్నది కానీ ఇంకా మనం తర్వాత మాట్లాడిపోయే విషయాలు కానీ ఎవరికి తెలియని విషయాలు ఏమి ఉండవు కదా. ఆయన జీవితం తెలిసిన పుస్తకాల రూపంలోనే ఇప్పటికీ ఒక 10-12 పుస్తకాలు ఆయన మీద వచ్చినాయి కదా. కాబట్టి ఇప్పుడు కొత్తగా చెప్పడానికి ఏముండదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఖైదీ సినిమా అంటే కొన్ని చిత్రమైనటువంటి ఎలా జరుగుతాయి. ఖైదీ సినిమా నిజానికి కృష్ణ గారితో తీయాలని చెప్పి అనుకున్నారంట. కానీ అప్పటికి ఆయన ఫుల్ బిజీగా ఉండడం వల్ల ఆయన డేట్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో నెక్స్ట్ ఎవరు దీనికి అని చిరంజీవిని తీసుకొని అప్పుడు ఈయనకి తగ్గట్టుగా ఈయనకున్న డాన్సింగ్ స్కిల్స్, ఈ ఫైటింగ్ స్కిల్స్ వీటన్నిటికీ తగ్గట్టుగా దాన్ని డిజైన్ చేసి రిలీజ్ చేశారు. అది అసలు చరిత్ర సృష్టించింది. అలాగా ఇంకా అక్కడి నుంచి మధ్యలో తర్వాత ఎప్పుడో గరానామగుడు ఈ సినిమాల తర్వాత కొంచెం వరుసగా 2-3-4 సినిమాలు నిరాశపరచడం, కొంచెం గ్యాప్ తీసుకోవడం జరిగిందేమో. కానీ ఇంకా కెరీర్ బిగినింగ్ నుంచి 78 నుంచి వరుసగా ఆయన వరుస పెట్టి కొడుతూనే ఉన్నాడు, వరుసగా విజయాలు సాధిస్తూనే వచ్చాడు ఆయన. అంటే పునాదిరాళ్ళు ఫస్ట్ సినిమా సార్, రావడానికి ముందే చిరంజీవి డ్యాన్స్లో అన్నీ నేర్చుకుని అంత ట్రైనింగ్ తీసుకుని పక్కాగా వచ్చాడు. ఎలా సార్ అసలు? అంటే ఇవి మనం ట్రైనింగ్ అనేది దేనికైనా సరే మెరుగులు పెడతారు తప్ప పూర్తిగా మనలో లేని దాన్ని బయటికి తీసుకురాదు. మనలో ఆల్రెడీ ఉంటే ఇప్పుడు ఈవెన్ మన జర్నలిజం కావచ్చు, యాంకరింగ్ కావచ్చు, ఏదైనా సరే మనలో ఉంటే అది దాన్ని కొంచెం పాలిష్ చేయడానికి ట్రైనింగ్ అనేది ఉపయోగపడదు. అసలు లేదు, ట్రైనింగ్ ఇచ్చి నువ్వు ఎవరైనా యాంకర్ చేయగలవా, ట్రైనింగ్ ఇచ్చి ఎవరైనా జర్నలిస్ట్ చేయగలవా? అలాగా ఈయనలో స్వతహాగా ఉంది డాన్సింగ్ స్కిల్స్ కానీ ఆ ఫైటింగ్ స్కిల్స్ కానీ ఉండడం వల్ల ఆ టైంకి ఆయన ధైర్యంగా, అంటే ఇప్పుడు చిరంజీవి 78లో సినిమా రంగప్రవేశం చేశాడంటే అంతకుముందు కనీసం 2-3 ఇయర్స్ స్ట్రగుల్ అయ్యి ఉంటాడు. అండ్ నువ్వు ఇందాక చెప్పావు 55లో ఆయన పుట్టాడని చెప్పి. అంటే డిగ్రీ అవుతూనే చెన్నై వచ్చేసి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి ట్రైనింగ్ అది తీసుకొని వెంటనే ఆ అవకాశాల కోసం తిరగడం ఇవన్నీ చేసి చిన్న చిన్న అవకాశాలతోటి తను ప్రూవ్ చేసుకుంటూ, అంటే ముందు ఆయన తనను నమ్ముకున్నాడు. అంటే తన మీద తనకి నమ్మకం, నేను ఆర్టిస్ట్గా బ్రహ్మాండంగా సెటిల్ అవ్వగలని తన నమ్మకంతో అక్కడ రావడం అనేది మెయిన్ కదా. అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం ఆ టైంకి అందరూ సూపర్ ఫామ్లో ఉన్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అప్పటికి కొంచెం ఆరోగ్య దృష్ట్యా
ఒకటి 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని మళ్ళీ ఆయన ఫుల్ ఫామ్లోకి వచ్చాడు ఈ టైంకి, ఓకే. చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చే టైంకి. ఇలాగ అందరూ ఫామ్లో ఉన్నారు, చిన్న హీరోలు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు, అందరూ హ్యాపీగా సినిమాలు చేసుకున్నారు. అన్ని రకాల సినిమాలు, ఈవెన్ మాదాల రంగారావు, ఆర్ నారాయణమూర్తి, ఇలాగా అన్ని జోనర్ సినిమాలకి అందరు హీరోలు ఉన్న టైంలో ఈయన తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకొని తర్వాత తన కోసమే మొత్తం సినిమా పాత్రల్ని తీర్చిదిద్దేలాగా ఇప్పుడు అభిలాష కానీ, ఛాలెంజ్ కానీ, కొన్ని నవలా చిత్రాలు, ఎండమూరి విందనాథ్, దాదాపుగా ఎండమూరి విందనాథ్ నవలల్లో సగానికి పైగా ఆయన చిరంజీవి తోటి తీయడం, అవి రామారావు గారు సూపర్ డూపర్ హిట్ అవ్వడం అనేవి జరిగాయి. అంటే ముఖ్యంగా చిరంజీవి స్టార్డమ్కి రావడానికి వచ్చిన సినిమాల్లో కోదండరామరెడ్డి డైరెక్షన్లో వచ్చిన సినిమాలు, న్యాయం కావాలి ఫస్ట్ వచ్చిన సినిమా వాళ్ళిద్దరు కాంబినేషన్లో. ఆ తర్వాత వచ్చిన అభిలాష కానీ, ఛాలెంజ్ కానీ, ఇలాగ వరుస హిట్లు కదా వాళ్ళకి. అంటే 100వ సినిమా మాత్రం కొంచెం వాళ్ళిద్దరు కాంబినేషన్లో చిరంజీవి 100వ సినిమా వచ్చింది త్రినేత్రుడని, అది ఆశించిన స్థాయిలో వాళ్ళది. అంతకుముందు వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా చాలా పెద్ద హిట్ అయినాయి. అంటే 100వ సినిమా అనుకుని చేద్దామని ఏదో ప్లాన్ చేస్తే అవదంటారు కదా, ప్లాన్ చేయకుండా చేస్తే అలానే అదే కరెక్టే. ఇప్పుడు ఒక్కొక్కసారి అంతే. ఇప్పుడు కృష్ణ 100వ సినిమా అల్లూరి సీతారామరాజు, 200వ సినిమా ఈనాడు, 2 బాగానే వర్కౌట్. 300వ సినిమా ఈవీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తే తెలుగు వేరు లేవరా అని అది ఆడలేదు. అలాగా ఇది నువ్వు అన్నట్టు ఈ 100వ సినిమా చిరంజీవి కెరీర్లో 100వ సినిమాగా వచ్చినటువంటి త్రినేత్రుడు అది డిసప్పాయింట్ చేసి, అంటే మరీ ఫ్లాప్ సినిమా కాదు కానీ వాళ్ళు అనుకున్న వాళ్ళిద్దరు కాంబినేషన్కి ఉన్న క్రేజ్కి ఆ అంచనాలను అందుకోలేకపోయింది అనమాట. చిరంజీవి గారి ఎంట్రీ చూసుకుంటే త్రివిక్రమ్ డైలాగ్ గుర్తొస్తుంది సార్, అంటే అక్కడ స్పేస్ లేదు అని క్రియేట్ చేసుకున్నారు. చెప్పింది అది డెఫినెట్గా అది వర్తిస్తుంది. అది స్పేస్ లేకపోయినా తనకంటూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకుని, అంటే చెప్తారు జనరల్గానే మన ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైనా సరే, తెలుగు కావచ్చు, హిందీ ఏదైనా సరే, ఒక పుష్పక విమానం లాంటిదని చెప్తారు. అంటే పుష్పక విమానం ఏంటి, ఫుల్ అయిపోయి ఉంటుంది ఎప్పుడు కూడా, కానీ ఎవరైనా ఎక్కగానే ఒక సీటు, అంటే ఒక సీట్ ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. అంటే 100 మంది ఎక్కినా కూడా ఒక సీటు ఖాళీగా ఉంటుంది, దాన్ని పుష్పక విమానం అంటారు. మన ఇండస్ట్రీ కూడా పుష్పక విమానం లాంటిది. ఎంతమంది ఎక్కినా కూడా మళ్ళీ ఒక సీటు ఖాళీగానే ఉంటుంది. అలాగా ఈ పుష్పక విమానం లాంటి ఇండస్ట్రీలో చిరంజీవి ఎక్కేటప్పటికీ సీటు ఖాళీగా ఉంది, ఆయన హ్యాపీగా భర్తీ చేశాడు. కానీ అప్పటి వరకు ఉన్న హీరోలు ఎవరు చేయలేనిది మనం కొత్తగా ట్రై చేయాలని చెప్పి డాన్సులు నేర్చుకుని ఆ గ్రేస్ తీసుకురావడం. అవునవును, అదే కదా. అంటే మిగతా వాళ్ళందరిలాగే మామూలుగా ఉంటే మరి ఈయన ఏంటి గుర్తింపు అనేది. ఖైదీ సినిమాలో ఆ రేంజ్ ఫైట్స్, ఆ రేంజ్ డాన్సింగ్ స్కిల్స్ లేకపోతే అది మామూలు హిట్ సినిమా అయ్యేది, అంతే కదా. ఇంత ఒక బ్లాక్ బస్టర్ లాగా, ఇండస్ట్రీ హిట్ లాగా, ఒక కెరీర్ టర్నింగ్ పాయింట్గా నిలిచేలాగా అవ్వదు కదా. కాబట్టి ఆయన దానికోసం ఎంతో కృషి చేసి ఉంటాడు. అప్పట్లో చిరంజీవి ఫైట్స్లో చిరంజీవి ఫైట్ అనేవాళ్ళం మేము. కింద పడితే టక్కన లేచి నిల్చునే ఇది, అప్పుడు భూపతి కూడా అది అప్పట్లో మాకు చాలా థ్రిల్లింగ్గా ఉండేది. ఓకే, అంతకుముందు హీరోలు ఎవరు ట్రై చేయలేదు అంటే వాళ్ళంతగా, అంటే అప్పటికే వాళ్ళకి స్టార్డమ్ అది వచ్చేసిన తర్వాత వాళ్ళకి అంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు కదా. కానీ ఈయన కెరీర్ బిగినింగ్ అనే కదా, తర్వాత కూడా ఆయన ఫైట్స్లో వైవిధ్యం చూపించడానికి విపరీతంగా ఇచ్చేసేవాడు. ఒకటనే కాదు, కామెడీ టైమింగ్ కానీ అన్నిట్లో కూడా తనదైన మార్కు ఒకటి ఉండేది. అంటే నేను మా ఫాదర్ ఎన్టీఆర్ ఫ్యాన్, నేను కూడా మా నాన్నగారి పేరు కూడా రామారావు, నేను కూడా ఎన్టీఆర్ ఫ్యాన్ని. ఈ చిరంజీవిని బాగా విమర్శించేవాళ్ళు అప్పట్లో మా ఫ్యామిలీలో, వాడి హీరోయిన్ అన్నట్టు నాకు కూడా పెద్దగా సదభిప్రాయం ఉండేది కాదు. కానీ ఈ సినిమాలు, ఒక శుభలాగి సినిమా నేను కాకినాడలో దేవిశ్రీదేవి అని థియేటర్స్ ఉంటాయి, అందులో చూసినప్పుడు ఏదో ఒక తెలియని ఇదన్నమాట, ఏదో భలే ఉంది. అంటే ఒక చిన్న మెసేజ్ ఉంటుంది, వరకట్నాలకు వ్యతిరేకంగా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఉంటుంది, గ్రేస్. నువ్వు అన్నా చూడు, ఆ పర్ఫార్మెన్స్లో కానీ డ్యాన్స్లో కానీ గ్రేస్, అది అలాగే ఇంట్లో రామ వీధిలో కృష్ణయ్య సినిమాలో సూపర్ హిట్. కొన్ని సీన్లు నాకు బాగా, అందులో అప్పట్లోనే బాగా నచ్చింది ఏంటంటే, ఒక మెట్లు దిగే సీన్ ఒకటి ఉంటుంది, ఎంత స్టైలిష్గా మెట్లు దిగుతాడు, అరే భలే చేస్తున్నాడు అని. అలాగా అంటే మనకి మొదట్లో పెద్ద ఇష్టం లేకపోయినా కూడా తర్వాత చూసే కొద్దరే భలే చేస్తున్నాడు అని అనిపించింది. ఇప్పుడు ఖైదీ సినిమా నేను కాకినాడలో చూశాను, తర్వాత మా ఊర్లో
అంటే మా ఊరు చాలా పల్లెటూరు, రాజమండ్రి భద్రాచలం మధ్యలో చిన్న ఊరు. అప్పటికి నేను థియేటర్లో చూశాను, తర్వాత ఈ 16mm దాంట్లో రోడ్డు మీద అలా కూడా చూసినప్పుడు కూడా మా ఊర్లో వేశారు ఒకసారి. వేస్తే అది కూడా తెర మీద అది 16mm సినిమాలు అంటారు కదా. అంటే మన ఊర్లో కూడా, అంటే కాకినాడ, రాజమండ్రి లాంటి సిటీస్లో కూడా అప్పట్లో ఈ దసరా, వినాయక చవితి వచ్చినప్పుడు గుళ్ళ దగ్గర సినిమాలు వేసేవాళ్ళు, అటు ఇటు కూడా చూసేవాళ్ళం. అలా చూసినప్పటికి కూడా నేను మా ఊర్లో వేస్తే దాన్ని, అంటే చాలా లేట్ అయింది ఆ రోజు, జనరేటర్ పోయి ఇలాగ దాదాపుగా 10:30-11 వరకు అసలు స్టార్ట్ అవ్వకపోయినా కూడా వెయిట్ చేసి, అంటే అప్పటికే ఒక 7-8 సార్లు చూసినా కూడా చూసాను, నాకు ఇప్పటికీ గుర్తన్నమాట. అలాగా ఆయన తనంటే పెద్దగా పట్టించుకునే వాళ్ళని కూడా తన వైపు లాక్కొని తన అభిమానులుగా చేసుకున్న ఘనత చిరంజీవిదని మనం చెప్పచ్చు. అప్పటి వరకు మిగతా హీరోలకు ఉన్న అభిమానులంతా ఇటువైపు తిప్పుకున్నారు. అవును, అంటే చెప్పాను కదా, అప్పటికే ఇంకా ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసి ఉండడం, కొత్తగా యువతరం ఎవరైతే కొత్త కుర్రాళ్ళు, ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు చిరంజీవి ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు, ఇప్పుడు వచ్చిన యువతరం చిరంజీవి కంటే కూడా రామ్ చరణ్కి లేదంటే పవన్ కళ్యాణ్కి వీళ్ళకి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు కదా. చిరంజీవి అప్పట్లో ఎన్ని సినిమాలు చేస్తున్నా కూడా ఇప్పుడు 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఆయనతో అంత పెద్దగా కనెక్ట్ అవ్వరు కదా, ఈ జనరేషన్ వాళ్ళతో కనెక్ట్ అవ్వరు కదా. అలాగే అప్పుడు కూడా అప్పటికే వీళ్ళందరూ పెద్ద సూపర్ స్టార్స్ అయినప్పటికీ కూడా ఈ కొత్తగా వచ్చినటువంటి చిరంజీవి డాన్సులు ఎరగదీసి, పర్ఫార్మెన్స్ ఎరగదీసి, ఫైట్స్ ఎరగదీసి అన్నీ చేస్తుండడం వల్ల యూత్ అంతా కూడా అట్రాక్ట్ అయ్యారు. అది ఆయనకి పెద్ద స్టార్డమ్ తీసుకొచ్చింది. అంటే ఆయన 78లో ఎంట్రీ ఇచ్చారు, అవును, 80లోనే మ్యారేజ్ చేసుకున్నారు. అవును, అంత త్వరగా చేసుకోవడానికి కారణం ఏమంటే, అంటే అప్పట్లో పెళ్ళిళ్ళు అబ్బాయిలకి 25 ఏళ్ళు లోపే పెళ్ళిళ్ళు జరుగుతుండేవి కదా. 55 పెళ్ళి ఎప్పుడైందన్న 80 అంటే 25 సంవత్సరాలకి, అంతే కదా. రైట్ ఏజ్లోనే చేసుకున్నట్టే కదా. అంటే అప్పటికే ఆయన మనం చూస్తే ఆయన పెళ్లి చేసుకునేటప్పటికే దాదాపుగా ఒక 15-20 సినిమాలు లిస్ట్ కనబడుతుంది మనకి. అంటే ఆర్టిస్ట్గా అప్పటికి ఆయన ఇంకా ఎస్టాబ్లిష్ అయ్యాడు. స్టార్డమ్ వస్తుందా లేదా అన్నది అప్పటికి తనకు తెలియనప్పటికి కూడా పర్వాలేదు, ఇంకా మనకి కెరీర్కి అయితే డోకా లేదు. ఇప్పుడు ఒకవేళ హీరోగా ఖైదీ లాంటి సినిమాలు అవి పడకపోయినా, ఇంట్లో రామిదిలో కృష్ణయ్య ఇటువంటి సినిమాలు పడకపోయినా కూడా విలన్గా అయితే ఇంకా ఒక రేంజ్లో ఉండేవాడు కదా. అప్పటికే ఆయన పున్నమ నాగు ఇటువంటి సినిమాల్లో ప్రతినాయక పాత్రలో పోషించాడు కదా. కాబట్టి ఇంకా అభద్రతా భావం లేదు కాబట్టి ఆయన పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకోవడం అనేది అతను ఖచ్చితంగా చిరంజీవి స్టార్డమ్ పెంచడానికి దోహదపడిందని మనం చెప్పొచ్చు. ఓకే, అప్పటికే అల్లు రామలింగయ్య గారితో కొన్ని సినిమాలు చేస్తున్నారు. అప్పటికే అల్లు రామలింగయ్య గారు ఇప్పుడు ఆయన మనం మాయాబజార్, మిస్సమ్మ సినిమాల్లో కూడా ఆయన కనబడతాడు కదా. అంటే అప్పటికే ఆయనకి ఒక 30 సంవత్సరాల అనుభవం ఉండి ఉంటుంది అల్లు రామలింగయ్య గారు. అంటే పెళ్లికి చిరంజీవి గారు పెళ్లికి ముందే అదే అల్లు రామలింగయ్య గారికి అన్ని సంవత్సరాలుగా సినిమా రంగంలో ఉండడం అనేది ఖచ్చితంగా ఆయన అనుభవం కానీ, ఆయన పరిచయాలు కానీ, ఆయన తర్వాత వాళ్ళ అబ్బాయి అల్లు అరవింద్ నిర్మాతగా కూడా మారడం, దానివల్ల అల్లు రామలింగయ్య గారి అనుభవం, అల్లు అరవింద్ ప్లానింగ్, ఇది కూడా చిరంజీవికి స్టార్డమ్ తీసుకురావడానికి. అంటే చాలామంది అల్లు అరవింద్ కీలక పాత్ర పోషించాడని చెప్తారు, దాన్ని కొంతమంది ఖండిస్తారు కదా. కానీ మనం ఒప్పుకోవాలి అది. అంటే అలాగని ఇప్పుడు చిరంజీవి గారు కేవలం ప్లానింగ్ వల్ల ఏది మనం కాదు కదా. ఇప్పుడు అల్లు అరవింద్ గారి అబ్బాయిలనే మనం తీసుకుందాం, అల్లు అర్జున్, అల్లు శిరీష్. ఈరోజు అల్లు అర్జున్ హైయెస్ట్ పెయిడ్ హీరోగా ఉన్నాడంటే దాని వెనకాల అల్లు అరవింద్ గారి ప్లానింగ్ ఉంటుందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి అల్లు శిరీష్ని ఆయన ఎందుకు చేయలేకపోయాడు కదా. అల్లు శిరీష్ కూడా ఇప్పుడు గంగోత్రిలో అల్లు అర్జున్ మనం చూస్తే అతను ఈ రేంజ్కి వస్తాడని మనం ఊహించాం కదా. కాబట్టి అంటే అల్లు శిరీష్లో లేనిదేదో అల్లు అర్జున్లో ఉంది. అలాగా అది ఉండడం దానికి ప్రతిభకి కొంత ప్లానింగ్ కూడా తోడైతే, ఏం లేకుండా ప్రతిభ లేకుండా ఓన్లీ ప్లానింగ్ తోటి ఎవరు ఏం చేయలేరు. ఆయనకి విషయం కూడా ఉంది కాబట్టి దానికి అల్లు అరవింద్ ప్లానింగ్ కూడా తోడవడం వల్ల అప్పుడు వరుసగా, అంటే వాళ్ళకి కష్టపడే స్వభావం ఎక్కువ ఉండాలి. అది అంటే ఈ చిరంజీవి స్వతహాగా ఆయన కష్టపడి స్వభావం ఉండడం, దానికి ఈ అరవింద్ గారి ప్లానింగ్ కూడా తోడవడం అనేది డెఫినెట్గా
ప్లస్ అయ్యే ఉంటుంది. అంటే అరవింద్ లేకపోయి ఉంటే కూడా ఆయన ఈ ఈ స్థాయికి ఖచ్చితంగా వచ్చి ఉండేవాడు. కానీ ఉండడం వల్ల ఇంకొంచెం ఇదయిందనమాట. అది మనం ఖచ్చితంగా మనం అంటే చిరంజీవి కెరీర్ని మనం విశ్లేషించినప్పుడు అల్లు అరవింద్ పాత్రని మనం విస్మరించలేము. అది మాత్రం మనం అల్లు రామలింగయ్య పాత్ర కూడా ఉంది. అల్లు రామలింగయ్య పాత్ర అంటే ఆయన అనుభవం పరంగా కొంత ఉంటుంది తప్ప, అంటే కలిసి ఆయన నటించినప్పుడు ఏమైనా నటన పరంగా ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వడమో, లేకపోతే జీవితానికి సంబంధించి ప్లానింగ్కి సంబంధించి లైఫ్లో సెట్ అవ్వడానికి సంబంధించి ఇటువంటి ఉంటాయి. ఈ సినిమాల పరంగా ఆయన చేసిన సినిమాలు ఎంపిక చేయడంలో కానీ ఇలాగ అంటే ఒక ఫ్రెండ్ కంటే మిన్నగా, అంటే ఒక మేనేజర్ కంటే ఎక్కువగా చిరంజీవితో పాటు పనిచేసినటువంటి ఈయన. అంటే చిరంజీవి ఎదిగాడు, చిరంజీవితో పాటు ఆయనతో సినిమాలు చేస్తూ ఆయన కెరీర్ని ప్లాన్ చేస్తూ ఈయన కూడా అంటే ఒక అల్లు రామలింగయ్య కొడుకుగా ఆయనకి అప్పటికే వారసత్వంగా ఆస్తులు కానీ ఇవి కానీ ఉన్నప్పటికి కూడా, పేరు కానీ ఉన్నప్పటికీ కూడా చిరంజీవి వల్ల ఈయన కూడా మనం ఎదిగాడని మనం చెప్పచ్చు. ఆ సినిమా ప్రపంచం అప్పట్లో ఎలా ఉండేది సార్? ఖైదీలో ఏంటంటే మామూలుగా హీరో విలన్ని కొట్టడం అనేది మామూలుగా జరుగుతున్న ఇది. కానీ ఇందులో చిరంజీవి పోలీస్ స్టేషన్లో పోలీసుల్ని కొట్టడం అనేది ఒక అంటే అక్కడ సీన్ కూడా అలా అంత ఇదిగా ఉంటుంది. అతను అన్యాయంగా ఒక కేసులో అక్రమంగా కేసులు ఇరికించి స్టేషన్కి తీసుకెళ్ళినప్పుడు దాని నుంచి బయటపడడం కోసం పోలీసుల మీద తిరగబడి పోలీసులను కొట్టడం అనే సీన్ అసలు విపరీతమైన థ్రిల్ ఉంటుంది. అంటే ఇప్పటికి కూడా మనం పోలీసులు అంటే మనం ఈవెన్ మనకు కూడా మనం జర్నలిస్టులుగా ప్రెస్ అనే హడావిడి కార్డు అది ఉన్నా కూడా పోలీసులు అంటే మనం కొంచెం ఇది ఉంటుంది. ఇప్పుడే ఎలా ఉందంటే అప్పట్లో ఎలా ఉంటుంది, ఇప్పటికీ కూడా ఒక హోంగార్డ్ని చూసి కానిస్టేబుల్ని చూసి కూడా మనం అలర్ట్ అయ్యే ఇది ఉందంటే ఒక 45 సంవత్సరాల క్రితం అప్పట్లో పోలీసులు అంటే ఎలా ఉంటుంది అసలు మామూలుగా ఉండదు. అటువంటిది పోలీసుల్ని కొడుతుంటే అందరూ కూడా ఒక ఇదన్నమాట. అంటే అది కూడా వాళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి తనకి జరుగుతున్నటువంటి అన్యాయానికి అక్రమానికి ఈ తిరుగుబాటు చేసిన ఇది అందులో దాన్ని ఎంజాయ్ చేస్తారన్నమాట ఆడియన్స్. ముఖ్యంగా అంటే నువ్వు అడుగుతుంటే ఇప్పుడు ఆ సినిమాలో మాధవి చిరంజీవి డ్యాన్సులు అవి కాకుండా బాగా ఆకట్టుకున్న ఇదేంటంటే ఈ ఫైట్, ఈ పోలీస్ స్టేషన్ ఫైట్ అన్నది అసలు అప్పట్లో అసలు ఒక రేంజ్. అది ఫస్ట్ బ్లడ్ అని ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమా ఇన్స్పిరేషన్ తోటి పరుశు బ్రదర్స్ దాన్ని చేశారని చెప్తారు. అది ఒక సెన్సేషన్. అది ఎన్నిసార్లు థియేటర్లో చూసినా కూడా తనివి తెలియదు కాదన్నమాట. 16mm చూసినా ఇప్పటికి కూడా మనం టీవీలో చూసినా కంప్యూటర్లో చూసినా కూడా ఇది వస్తుంది, గూస్ బంప్స్ మనకి వస్తాయి. అది అలాగా దానివల్లే కదా ఇప్పటికి కూడా మనం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఖైదీ సినిమా గురించి ఒకటి చిరంజీవి కెరీర్ని మలుపు తిప్పిన సినిమా కావడం వల్ల కూడా మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పటికి కూడా దాన్ని రీమేక్ చేయాలి, రామ్ చరణ్తో రీమేక్ చేస్తే బాగుంటుందనే ఒక బలమైనటువంటి అభిప్రాయం కూడా ఫ్యాన్స్లో ఉంది. ఖైదీ సినిమా తర్వాత మళ్ళీ ఖైదీ ఇంకోటి చేశారు సార్, ఖైదీ నెంబర్ 786. అంటే అది కొంచెం లైటర్ వెన్లో ఉంటుంది. ఖైదీ అంటే ఈ ఖైదీ ఈ జోనర్ కాకుండా అది వేరే జోనర్లో విజయ్ బాపినీడు డైరెక్షన్. అది కూడా పెద్ద హిట్. రీఎంట్రీ ఇచ్చింది కూడా ఖైదీ నెంబర్ 150. అక్కడ కెరీర్ మలుపు తిప్పింది, మళ్ళీ ఇక్కడ రీఎంట్రీకి కూడా ఖైదీ అని పేరు పెట్టారు. అవును, అంటే అది వాంటెడ్ అలాగా ఖైదీతో కెరీర్ టర్నింగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఖైదీ నెంబర్ 150 అని అది పెట్టడం జరిగింది. అది కూడా చాలా పెద్ద విజయం సాధించింది. కానీ మధ్యలో వచ్చిన ఖైదీ 786 మాత్రం అది కూడా మంచి హిట్. ఖైదీ నెంబర్ 786 కూడా అసలు అటు అమలాపురం ఇటు పెద్దాపురం ఏదో ఒక సాంగ్ ఉంటుంది. అలాగా మ్యూజికల్ హిట్, సినిమా కమర్షియల్ హిట్. అది ఖైదీ నెంబర్ అది కూడా చాలా పెద్ద హిట్టే. సో ఖైదీ దాంతో ఆయనకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉందనే చెప్పొచ్చు. ఇప్పటివరకు వచ్చిన 3 సినిమాలు కూడా ఖైదీ నెంబర్ 786, ఖైదీ నెంబర్ 150 3 కూడా మా హిట్ సినిమాలే. చిరంజీవి గారు ఫస్ట్ డ్యూయల్ రోల్ చేసిన సినిమా ఏది, దాని గురించి ఏం చెప్తారు సార్? ఫస్ట్ డ్యూయల్ రోల్ చేసిన సినిమా నకిలీ మనిషి ఏదో ఒకటి ఉంది. అది మరి కమర్షియల్గా అంత ఆడినట్టు లేదు. కాకపోతే అప్పట్లోనే ఆయన అంటే డ్యూయల్ రోల్ చేయడం అనేది ఎప్పుడు కూడా ఒక హీరోకి అతని ఎదుగుదలకి ఒక దీనిగా చెప్పచ్చు కదా. ఆ విధంగా ఆయన 79లోనో 80లోనో సినిమా అప్పటికే ఆయన డ్యూయల్ రోల్ చేశాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు అనుకుంటా. చిరంజీవి గారు అప్పట్లోనే ఒక తమిళ సినిమా రీమేకింగ్ చేశారు, అది బాగా సూపర్ హిట్ అయింది.
రీమేక్ చట్టానికి కళ్ళు. అవును, ఆ చట్టానికి కళ్ళు డైరెక్టరే ఇప్పుడు మన తమిళ్ సూపర్ స్టార్ విజయ్ ఫాదర్ ఎస్ఏ చంద్రశేఖర్. ఓకే. ఆ సినిమా కూడా మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది. లక్ష్మి అందులో మన చిరంజీవి అక్క క్యారెక్టర్ లక్ష్మి. తర్వాత దాన్ని అందాకానూన్ అని హిందీలో కూడా చేశారు. అందులో రజనీకాంత్తో చేసినట్టు, అమితాబ్ బచ్చన్ రజనీకాంత్తో చేసినట్టున్నారు. అది కూడా మంచి, అంటే నిడివి పరంగా అది నాకు గుర్తున్నంత వరకు మిగతా సినిమాలతో పోల్చితే కొంచెం షార్ట్గా ఉంటుంది అది సినిమా. అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. చిరంజీవి స్టైల్లో పర్ఫార్మెన్స్ కానీ, ఆ అక్క తమ్ముళ్ళ మధ్య వచ్చే లక్ష్మి శారద కాదు లక్ష్మి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సినిమా కూడా. అది చాలా పెద్ద హిట్ అయిన సినిమా చట్టానికల్లో కూడా. ఓకే. తమ్మారెడ్డి భరద్వాజ అంటే ఆయన కొంచెం కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువ ఉంటాయి. ఆయన కోతల రాయుడు సినిమాని తీశారు చిరంజీవి గారితో ప్రొడ్యూసర్గా. ఆ సినిమా ఎలా ఉంది సార్ అప్పుడు? అంటే చిరంజీవికి గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో అది కూడా చెప్పొచ్చు. కోతల రాయుడు, తర్వాత మొగుడు కావాలి కూడా సినిమా తీసినట్టున్నారు. ఆ సినిమాలన్నీ అంటే ఈ ఖైదీకి ముందు వచ్చిన సినిమాలు ఇందాక మనం చెప్పుకున్నట్టు శుభలాక్ కానీ, ఇంట్లో రామ వీధిలో కృష్ణయ్య కానీ, ఇలాగా ప్రతి సినిమాతో కూడా ఆయన తను ప్రూవ్ చేసుకోవడం. అంటే చెప్పాను కదా, ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా దాన్ని అద్భుతంగా ఆయన యూటిలైజ్ చేసుకునేవాడు. అంటే స్టార్టింగ్లో నాకు తెలిసి ఆయనకి ఎంపిక చేసుకోవడంలో ఇది వద్దు ఇది చేద్దాం అనే పొజిషన్ ఉండదు ఎవరికైనా సరే. కెరీర్ బిగినింగ్లో అవకాశాలు ఇవ్వడమే ఎక్కువ అన్నట్టు ఉంటుంది కదా. ఎవరైనా వచ్చి ఈ సినిమాలో మీరు చేస్తారంటే లేదండి నేను చేయను అని చెప్పే అవకాశం ఉండదు. కాబట్టి వచ్చిన ప్రతి సినిమాని చేయడం, సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా నటుడిగా తనను తాను నిరూపించుకోవడం. అప్పుడు ఆయన టార్గెట్ అదే అయ్యి ఉంటుంది ఖచ్చితంగా, అంతే కదా. జయాపజయాలు ఈయన చేతుల్లో ఉండవు కదా, ఎందుకంటే కథను ఈయన ఎంపిక చేసుకోలేడు. కథలో ఈయన నచ్చకపోయినా కూడా ఇప్పుడు తర్వాత కాలంలో ఖైదీ తర్వాత ఆయన చెప్తే ఇది అంత బాగాలేదేమో మార్చండి అంటే మార్చుతారు. దానికి ముందు ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నాడు అంటారు. కాదు, ఇప్పుడు ఇన్వాల్వ్ అయితేనే అనవసరంగా ఇంటర్ఫేర్ అయిపోతున్నాడు అనే ఒక ఇది ఉంటుంది. అటువంటిది స్టార్డమ్కి రావడానికి ముందు ఎవరైనా అప్కమింగ్ హీరో చెప్తే ప్రొడ్యూసర్ ఒప్పుకుంటాడా, డైరెక్టర్ ఒప్పుకుంటాడా, మిగతా ఎవరు ఒప్పుకుంటారు కదా. ఈవెన్ రైటర్సే ఏంటి మాకు చెప్తాడు అని సాహసం కూడా చేయలేరు కదా. కాబట్టి వచ్చిన సినిమాలు చేసుకుంటూ ఆ సినిమా కథ దాంతో సంబంధం లేకుండా తన పాత్రకి పూర్తి న్యాయం చేస్తూ తను ఏదైతే తనకి స్పెషలైజేషన్ ఉందో డాన్స్ ఫైట్స్ వాటిలో అద్భుతంగా రాణిస్తూ అలా అంచెలంచెలుగా ఎదిగిన విధానాన్ని మనం అభినందించాలి ఖచ్చితంగా. చిరంజీవి కెరీర్ అంటే ఖైదీకి ముందు ఖైదీ తర్వాత అని చెప్పుకోవచ్చు సార్. ఖైదీ వరకు ఏంటంటే ఒక అప్రెంటిస్ లాగా హీరోగా ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చాడు. ఖైదీతోటి ఇంకా స్టార్డమ్ వచ్చేసి. ఖైదీకి ముందు ఆయన ఒక ఆర్టిస్ట్, మంచి హీరో, అప్కమింగ్ హీరో. ఖైదీ తర్వాత ఇంకా స్టార్డమ్ వచ్చేసింది. అంటే సుప్రీం స్టార్ అనేది కూడా తర్వాత వచ్చింది. ఖైదీ తర్వాత 2-3 సినిమాల తర్వాత సుప్రీం స్టార్ అని తర్వాత మెగాస్టార్గా ఇంకా మారుమోగడం మొదలైంది అనమాట. సో చూశారు కదా, మెగాస్టార్ చిరంజీవి కెరీర్ అంటే ఖైదీకి ముందు ఖైదీకి తర్వాత అన్నట్లు ఉంటుంది. ఆ విషయాన్ని అప్పాజీ గారు చెప్పారు. ఖైదీ వరకు ఆయన ప్రస్థానం ఎలా సాగిందనేది ఇప్పుడు చర్చించుకున్నాం. మరో ఎపిసోడ్లో ఖైదీ తర్వాత ఉన్న సినిమాల గురించి కూడా మనం చర్చిద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.